హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 4 ఎక్సైజ్ 4.1లో చూడండి సెకండ్ రామ్లో ఐసమ్ అనేది ఉంది కదా, ఐసమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, గివెన్ ఈక్వేషన్ గివెన్ ఏముంది మనకి 2x - 2y - 2 = 0, 4x - 4y - 5 = 0. ఫస్ట్ ఇచ్చిన వెంటనే మనం ఏం చేయాలి, a1/a2 b1/b2 కంపేర్ చేసుకోవాలి. a1/a2 b1/b2 c1/c2. ఇప్పుడు a1/a2 చూడండి 2/4, b1/b2 అంతా -2 -4, c1/c2 -2 -5, 2 1s 2 2s 1/2, మైనస్కి క్యాన్సిల్ అయిపోయింది 1/2. ఇక్కడ ఏం క్యాన్సిల్, మైనస్కి మైనస్ క్యాన్సిల్ అయింది 2/5. ఇప్పుడు చూడండి a1/a2 ఈక్వల్గా ఉంది, b1/b2 ఈక్వల్గా ఉంది, అండ్ c1/c2 నాట్ ఈక్వల్. అలా ఈక్వల్ వచ్చినప్పుడు ఏంటి, ఇన్కన్సిస్టెంట్. ఇచ్చిన గివెన్ లీనియర్ ఈక్వేషన్ ఏంటి, ఇన్కన్సిస్టెంట్. దీని యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుంది మనకి, ప్యారలల్ లైన్స్, అంటే ప్యారలల్ లైన్స్గా వస్తుంది. ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. చూడండి, దేర్ఫోర్ ద గివెన్ లీనియర్ ఈక్వేషన్ are inconsistent. ఇన్కన్సిస్టెంట్ అనేది ఫస్ట్ రాయాలి కదా, ఇన్కన్సిస్టెంట్. అండ్ హ్యావ్ నో సొల్యూషన్. దీనికి ఎటువంటి సొల్యూషన్ అనేది ఉండదు. దీని యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుంది మనకి, ప్యారలల్ లైన్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి, మనం గ్రాఫ్కి ఒక బాక్స్ అనేది రెడీ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి మనకి, 2x - 2y - 2 = 0, ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, లీనియర్ ఈక్వేషన్ 4x - 4y - 5 = 0. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటున్నాను. 0 తీసుకొని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి, 2 × 0 - 2y - 2 = 0. 2 0s 0, -2y. ఈ -2 అటువైపు వెళ్తే +2 అవుతుంది. y = 2/2 -2/2, 2 1s 2, అంటే ఎంత, -1 వచ్చింది. ఇప్పుడు y వాల్యూ ఎంత వచ్చింది మనకి, -1. అలాగే ఎక్స్ ప్లేస్లో ఇంకా ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నానంటే 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చూడండి, ఎక్స్ వాల్యూ 1 అనుకుంటే 2 × 1 - 2y - 2 = 0, 2 1s 2 -2y - 2 = 0, 2కి క్యాన్సిల్ అయిపోయింది, -2y = 0. y ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది, ఇటువైపు వస్తే డివైడెడ్ బై y = 0/-2. 0 ఎనీథింగ్ ఎంత, 0 కదా. సో y వాల్యూ ఎంత వచ్చింది మనకి, 0. ఈ పాయింట్స్ ఏంటి, 0, -1, 1, 0. ఫస్ట్ ఈక్వేషన్ యొక్క పాయింట్స్. అండ్ అనదర్ లీనియర్ ఈక్వేషన్ యొక్క ఎక్స్ వాల్యూ ఎంత తీసుకుంటున్నానంటే నేను 5 తీసుకుంటున్నాను. సపోజ్ 5 తీసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ వాల్యూలో 5 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 4x అంటే 5 - 4y - 5 = 0. 4 5s 20 -4y - 5 = 20లోంచి 5 తీస్తే +15 = 0, +15 అటువైపు వెళ్తే -15, 4y = -15, మైనస్కి క్యాన్సిల్ అయిపోతుంది. y వాల్యూ ఎంత, 15/4 వచ్చింది. ఇక్కడ ఫ్రాక్షన్లో వస్తుంది ఖచ్చితంగా మనకి, ఏంటి ప్యారలల్ లైన్స్ అనేది ఫ్రాక్షన్లో వస్తాయి కాబట్టి ఇక్కడ ఫ్రాక్షన్లో వచ్చింది. పాయింట్స్లోకి మార్చుకుందాం, డివిజన్ చేద్దాం. 4 15, 4 4s 16 ఎక్కువైపోద్ది, 4 3s 12, 3 వస్తుంది. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుందాం. 4 7s 28, మళ్ళీ 2 రిమైనింగ్, పాయింట్ ఉంది కాబట్టి 0, 4 5s 20. సో మనకి ఎంత వచ్చింది, y వాల్యూ 3.75 వచ్చింది. ఓకేనా. అలాగే ఎక్స్ వాల్యూ ఏంటి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటున్నాను. ఇక్కడ 0 తీసుకోవచ్చు, ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటే చూడండి, 4 0 - 4y - 5 = 0, 4 0s 0, -4y - 5 = 0, -4y -5 అటువైపు వెళ్తే +5, y = -5/4.
-5/4 వచ్చింది కాబట్టి ఇక్కడ చూడండి మళ్ళీ ఇది కూడా ఫ్రాక్షన్లో వచ్చింది, డివిజన్ చేస్తున్నాను. 4 5 4 1 జర్ 4 1 పాయింట్ పెట్టుకొని 0 4 2 జర్ 8 మళ్ళీ ఆల్రెడీ 4 5 జర్ 20. ఇక్కడ ఎంత వచ్చింది మైనస్ ఉంది కదా ఆల్రెడీ, -1.25 వచ్చింది. ఇప్పుడు పాయింట్స్ ఏంటి 5, 3.75 అండ్ 0, -1.25 వచ్చింది. ఈ 2 ప్యారలల్ లైన్స్కి అంటే 2 ప్యారలల్ లైన్స్ వస్తాయి. ఇప్పుడు మనం గ్రాఫ్ చేస్తే దాన్ని బట్టి మీకు క్లియర్గా అనేది అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి గ్రాఫ్ అనేది అందరూ డ్రా చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇది x యాక్సిస్ అండ్ ఇది వచ్చేసి y యాక్సిస్. 0 1 2 3 4 5 రైట్ సైడ్ ఎప్పుడు పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్ ఎప్పుడు నెగిటివ్ నెంబర్స్ -1 -2 -3 -3 -4 -5 -6 -7 -8 -9 -1 -2 -3 -4 -5 x యాక్సిస్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి. 8 -9 -10 -11 -12. ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు చూడండి ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ యొక్క లైన్ అనేది మనం గ్రాఫ్ అనేది మనం చేసుకుందాం. ఫస్ట్ చూడండి x యాక్సిస్ ఎంత 0 అంటే 0, y యాక్సిస్ ఎంత -1 అంటే ఎక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది, అంటే 0, -1 0, -1. నెక్స్ట్ x యాక్సిస్ ఎంత 1, y యాక్సిస్ ఎంత 0 అంటే ఇక్కడ వచ్చింది 1, 0. సో ఈ లైన్స్ రెండు ఇక్కడ వచ్చినాయి, రెండు ఇలా డ్రా చేసుకుందాం. దీని యొక్క లీనియర్ ఈక్వేషన్ అనేది ఇక్కడ రాసేసుకుందాం. ఏంటిది 2x - 2y - 2 = 0. ఇది దీని యొక్క లీనియర్ ఈక్వేషన్ యొక్క లైన్. నెక్స్ట్ ఇంకోటి చూడండి x యాక్సిస్ 5, y యాక్సిస్ వచ్చేసి 3.7 అంటే ఇక 3.75 అంటే ఇప్పుడు చూడండి 3.7 అంటే ఎక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది చూడండి. 3.5 అనేది ఇది 3.6 3.7 7కి 8కి మధ్యలో ఒక లైన్ ఉంటుంది చూసారా, అంటే మధ్యలో లైన్ అనేది ఉండదు. 3.7 పెట్టేసుకోండి. ఇంకా అంటే ఇది కూడా లైన్ ఎక్కడొచ్చింది మనకి దీని మీద కొంచెం పైకి వచ్చింది, ఓకేనా, అంటే ఇక్కడ వస్తుంది 3.75 అంటే ఎంత మనకి పాయింట్ 5, 3.75. నెక్స్ట్ వచ్చేసి ఏంటి x యాక్సిస్ 0 అండ్ y యాక్సిస్ వచ్చేసి మైనస్ అంటే కింద 0. x యాక్సిస్ 0 అంటే ఇక్కడ -1.25 అంటే ఇక్కడ 1.25 అంటే కొంచెం కిందకి 1.25 1.2 ఎక్కడ 1 ఇక్కడ 1.25 అంటే ఇది 1.1 1.2 అంటే ఇక్కడ జస్ట్ అక్కడే రాసుకోండి. ఏంటి మనకి 0, -1.25. చూడండి ఇది కిందకు వచ్చింది కొంచెం, అంటే రెండు ఇలా వచ్చినాయి. ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది, నేను ఇక్కడ స్కెచ్తో రాయడం వల్ల మీకు అలా వచ్చింది. కరెక్ట్గా చూడండి అలా డ్రా చేసుకో, అంటే కొంచెం చూడండి ఇది రెండు పక్కన రావడం వల్ల మీకు ఇలా ఉంది. పాయింట్స్ తీసుకోవడం వల్ల చిన్న డిఫరెన్స్, అంటే రెండు పక్కనే వస్తాయి ఇలాగా. దీని యొక్క లీనియర్ ఈక్వేషన్ ఏంటి 4x - 4y - 5 = 0. ఇక్కడ చూడండి 3.75 కదా, కొంచెం ఇక్కడికి ఓకేనా 3.7 అలా పెట్టుకుంటే మీకు కొంచెం కరెక్ట్గా ఇలా లైన్ అనేది కరెక్ట్గా డ్రా అవుతుంది. నెక్స్ట్ స్కేల్ రాసేసుకుందాం, ఓకేనా. స్కేల్ ఆన్ x యాక్సిస్ 1 centimeter = 1 unit. On y axis 1 centimeter = 1 unit. ఇది వచ్చేసి స్కేల్ మాట. ఇక్కడ చిన్న మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇక్కడ ఏం పెట్టాం మనం ఇందాక పాయింట్ ఇక్కడ 1.1 ఈ లైన్ ఇక్కడ వరకు డ్రా చేయడం వల్ల మీకు నేను పొడుగ్గా డ్రా చేస్తాను. ఇక్కడ వరకు డ్రా చేస్తే మీకు ఎంత ఇబ్బంది ఉండదు.
ఈ 3.75 అనేది కరెక్ట్గా వద్దును. అంటే ఇగో ఇక్కడ నుంచి ఇలాగ డ్రా చేసుకోవడమే. ఓకేనా, ఇది లాగా పైకి వస్తుంది. నేను ఇక్కడ పైకి కూడా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ వరకే గీసి దీన్ని ఇలాగా కరెక్ట్గా ఇలా డ్రా చేస్తే సరిపోద్ది. ఓకేనా, 3.75 అనేది. లేకపోతే మీరు వేరే పాయింట్స్ చేసుకునిగానే ఒకసారి ట్రై చేయండి. వేరే పాయింట్స్ ఇక్కడ తీసుకుని ట్రై చేస్తే మీకు కొంచెం వెడల్పుగా కూడా వస్తుంది అన్నమాట. ఇలా దగ్గరగా కాకుండా కన్ఫ్యూజ్ కాకుండా మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సమ్ చూడండి. ఈ థర్డ్ సమ్ కూడా ఇక్కడ నుంచి ఈ ఎక్సర్సైజ్ మొత్తం గ్రాఫ్సే కాబట్టి ఇవన్నీ గ్రాఫ్కి సంబంధించింది. ఇప్పుడు చూడండి, చిన్న వర్కింగ్ ఉంటుంది అంతే. థర్డ్ సమ్ చూడండి. నేహ వెంట్ టు ఏ సేల్ టు పర్చేస్ సమ్ ప్యాంట్స్ అండ్ స్కర్ట్స్. ఏంటంటే తనకున్న ప్యాంట్స్ స్కర్ట్స్ అమ్మడానికి వెళ్ళిందన్నమాట. వెన్ హర్ ఫ్రెండ్స్ ఆస్క్డ్ హర్ హౌ మెనీ ఆఫ్ ఈచ్ షీ హ్యాడ్ బాట్ షీ ఆన్సర్డ్. అంటే వెన్ హర్ ఫ్రెండ్స్ ఆస్క్డ్ అంట, నువ్వు కొనడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఎంత కొన్నావు అని అడిగితే తను ఏ ఆన్సర్ చెప్పింది? షీ ఆన్సర్డ్ ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఆర్ 2 less than twice ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ పర్చేజ్డ్. ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఎన్ని కొన్నదంట? తన ప్యాంట్స్ ఆర్ 2 less than twice ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్. ప్యాంట్స్ని 2 times చేసి అందులోంచి -2 చేస్తే అప్పుడు స్కర్ట్స్ కొన్నట్టు. అంటే ప్యాంట్స్ని 2 times చేసి అందులోంచి 2 తీసివేస్తే అప్పుడు స్కర్ట్స్ అంట. ఆల్సో ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 4 less than 3 times ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్. 3 సార్లు కొన్న ప్యాంట్స్లోంచి అందులో ఎన్ని లెస్ చేసింది? 4 లెస్ చేసిందంట. హెల్ప్ హర్ ఫ్రెండ్స్ టు ఫైండ్ హౌ మెనీ ప్యాంట్స్ అండ్ స్కర్ట్స్ నేహ బాట్. నేహ ఏం కొందో మనల్ని హెల్ప్ చేయమంటున్నారు అన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్కి ఎలా చెప్పిందో సమాధానం. అంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్గా చెప్పింది కదా, అలా కాకుండా ఎలా చెప్పింది అనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఇప్పుడు సమ్స్లోకి వెళ్ళిపోతే చూడండి, థర్డ్ సమ్ అనేది చిన్న వర్కింగ్ ఉంటుంది. వర్కింగ్ చెప్తాను. ఫస్ట్ లెట్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ స్కర్ట్స్ ఎన్ని అనేది తెలియదు. ఓన్లీ 2 times 3 times చేసి అందులోంచి 2 minus చేసి ఇలా చెప్పింది. ఫస్ట్ సొల్యూషన్, లెట్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ని ఎక్స్ అనుకుందాం, ఈక్వల్ టు ఎక్స్. అలాగే అండ్ ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ కూడా ఎంత వై అనుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం చూడండి. ఫస్ట్ మనకి స్కర్ట్స్ వాల్యూ తెలియాలంటే ఓకేనా. ఇప్పుడు స్కర్ట్సే కదా మనకి మెయిన్. ఈ స్కర్ట్స్ అంటే ఎంత? మనం వై ఈక్వల్ టు ఎంత అని చెప్పింది చూడండి. ప్యాంట్స్ని 2 times ఇంటూ చేయాలి. ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ అంటే ఎన్ని తెలియాలంటే 2 less than 2 తీయాలి, అది తెలుసు. ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్. ట్వైస్ అంటే ఎంత? 2. నెంబర్ ఆఫ్ ఎక్స్, ప్యాంట్స్ ఎన్ని ఎక్స్ అనుకుందాం కదా. ట్వైస్ అంటే ఎంత? 2. అంటే 2 into x 2x. అందులోంచి ఎన్ని తీయమంది? 2 minus చేయమంది. -2 ఇదొకటి. మళ్ళీ ఇంకోటి ఇచ్చింది చూసారా. అండ్ ఆల్సో అని కూడా ఇచ్చి వై ఈక్వల్ టు అంటే స్కర్ట్స్ కదా. ఇప్పుడు చూడండి, 4 less than 3 times ద ప్యాంట్స్ అంటే 3 into x 3x. అందులోంచి ఎన్ని మైనస్ చేయాలి? 4 minus చేయాలంది. 4. ఈ 2 ఈక్వేషన్స్ ఇలా వచ్చినాయి అన్నమాట. అంటే 2 ఈక్వేషన్స్ కింద వచ్చినాయి. దీన్ని మామూలుగా ఒక రకంగా చేయొచ్చు. నేను మీకు ఒక వాల్యూ చెప్తాను చూడండి. ఇది ఒక మెథడ్. అది కాకుండా క్వశ్చన్లో గ్రాఫికల్ మెథడే చేయమంటే గ్రాఫికల్ మెథడ్ చేయాలి. ఓకేనా. గ్రాఫికల్ మెథడ్ కాకుండా ఏమి ఇవ్వకపోతే మీరు ఏ మెథడ్ చేసినా పర్లేదు. ఫుల్ మార్క్స్ అంటే ఎక్కువ మార్క్స్కి ఇచ్చాడు అనుకోండి సమ్, గ్రాఫికల్ మెథడ్ చేస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. అదే 2 marks సమ్ అలా ఇస్తే ఇలా షార్ట్ కట్ మెథడ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, వై వాల్యూ అటువైపు పంపిస్తున్నాను. 2x ఇటు ప్లస్ ఉన్నది -y -2 ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా అంతే. 3x ప్లస్ y అటువైపు వెళ్తే -y -4 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఈ రెండింటిని చూడండి ఇలా చేస్తున్నాను. ఇక్కడ సింబల్స్ మార్చుకోవచ్చు కదా. ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే ప్లస్, ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎంత? -x ప్లస్ మైనస్ మైనసే కదా. 3లోంచి 2 తీస్తే ఇది. ఇక్కడ చూడండి, ప్లస్ మైనస్
మైనస్ 4 2 తీస్తే 2 కానీ ఇక్కడ ఏ సింబల్ ఉంది, పెద్దానికి ఏ సింబల్ ఉంటే అదే +2 = 0. మైనస్ ఎక్స్ ప్లస్ 2 అటువైపు వెళ్తే -2, మైనస్కి క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ వాల్యూ 2 వచ్చింది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, అంటే y వాల్యూ రావడానికి. ఈ ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ 1లో అంటే ఎక్స్ ప్లస్లో 2 -y -2 = 0. 2 2s are 4 -y -2 = 0. 4 2 తీస్తే +2 = 0. ఈ +2 అటువైపు వెళ్తే -2, మైనస్కి క్యాన్సిల్ అయిపోతే y వాల్యూ ఎంత వచ్చింది 2. సో దేర్ ఫోర్ స్కట్స్ అంటే ఎంత మనం y అనుకున్నాం కదా, స్కట్స్ 2, ప్యాంట్స్ ఎంత అనుకున్నాం మనం x అనుకున్నాం, x వాల్యూ కూడా ఎంత వచ్చింది మనకి 2 వచ్చింది. స్కట్స్ 2, ప్యాంట్స్ అనేది 2. ఇది ఒక మెథడ్. ORR గ్రాఫికల్ మెథడ్లో చెప్పాలంటే అంటే గ్రాఫ్తో చేయాలన్నమాట. ఇదే ఈక్వేషన్ చూడండి. ఫస్ట్ ఏం చెప్తాం గ్రాఫికల్లో చేయాలంటే, ముందు a1/a2 b1/b2 అలా చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈక్వేషన్ 1 2 ఉంది కదా, అదే రాసుకోండి. 2x - y -2 = 0, 3x - y -4 = 0. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఏం చేయాలి, ఇది గ్రాఫికల్ మెథడ్ అన్నమాట. a1/a2 b1/b2 c1/c2. a1/a2 ఎంత 2/3, b1/b2 -1/1 అండ్ c1/c2 -2/-4. ఇదంతా వచ్చింది 2/3. మైనస్కి క్యాన్సిల్ అయిపోతే 1. ఇక్కడ మైనస్కి 2 1s are 2 2s are. ఇక్కడ ఎంత వచ్చింది మనకి 1/2 వచ్చింది. దేర్ ఫోర్ ఏంటి, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. అంటే దీని యొక్క గ్రాఫ్ మనకి ఎలా ఉండబోతుంది, 3 ఈక్వల్గా లేవు. 3 ఈక్వల్గా లేనప్పుడు మనకి ఎలా ఉంటుంది, ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తుంది. ఓకేనా, ఇంటర్సెక్టింగ్ లైన్ వచ్చి అంటే ఏంటంటే కామన్ పాయింట్, 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చి కామన్ పాయింట్స్ అనేది వస్తుంది. ఇది ఒక మెథడ్. ఈ మెథడ్ చెప్తాను చూడండి. దీనికి మళ్ళీ బాక్స్ అనేది కూడా మనం రెడీ చేసుకోవాలి. సపోజ్ చూడండి, నేను బాక్స్ అనేది కూడా రెడీ చేస్తున్నాను. సపోజ్ గ్రాఫ్ బుక్లోనే చెప్తాను ఉండండి, బాక్స్ అనేది లేకపోతే ఇక్కడ చెప్తాను, అక్కడ ఓన్లీ గ్రాఫ్ ఒకటే చెప్తాను. ఇప్పుడు చూడండి, సపోజ్ ఫస్ట్ ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ ఎంత, 2x - y -2 = 0. ఇదొక లీనియర్ ఈక్వేషన్. 3x - y -4 = 0. ఇదొక ఈక్వేషన్. x వాల్యూ అండ్ y వాల్యూ అండ్ x, y ఇదొక వాల్యూ. 2 వాల్యూస్ తీసుకుంటే సరిపోద్ది. ఇక్కడ కూడా ఎంత, x y x, y. ఈ లీనియర్ ఈక్వేషన్కి నేను x వాల్యూ ఎంత తీసుకుంటున్నానంటే 0 తీసుకుంటున్నాను. x వాల్యూ 0. ఇప్పుడు x వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. 0 y -2 2 0s are 0 -y -2 = 0. -y -2 అటువైపు వెళ్తే +2. సో y వాల్యూ ఎంత వచ్చింది, -2 వచ్చింది. సో -2. x ప్లేస్లో ఇక్కడ ఎంత వేస్తున్నాను అంటే 1 వేస్తున్నాను. సో x ప్లేస్లో 1 వేసి చూద్దాం. 2 1s are 2, y -2 = 0. 2 +2కి -2కి క్యాన్సిల్ అయిపోయింది. -y = 0 అంటే మైనస్ అంటే y = ఎంత వచ్చింది మనకి 0 వచ్చింది. సో ఇక్కడ పాయింట్స్ ఏంటి, 0, -2, 1, 0. అలాగే అనదర్ లీనియర్ ఈక్వేషన్ కూడా x వాల్యూ 1 తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఈ లీనియర్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. 3 1s are -y -4 = 3 1s are 3 -4. 3లోంచి -4 తీస్తే ఎంత, -1. సో -1 అటువైపు వెళ్తే +1. ఈ మైనస్ అటున్న ఇటు ఉన్నాను. y = ఎంత మనకి -1 వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి -1. ఇప్పుడు x వాల్యూ 2 తీసుకుంటున్నాను చూడండి. 2 తీసుకొని y -4 = 0. 3 2s are 6, -y -4 = 0. 6లోంచి 4 తీస్తే ఎంత మనకి, 6లోంచి 4 తీస్తే 2, -y +2 అంటే బిగ్ నెంబర్ ప్లస్ ఉంది కాబట్టి +2 చేశాను. ఇక్కడ +2 అటువైపు వెళ్తే -2, మైనస్కి క్యాన్సిల్ అయిపోతే y వాల్యూ ఎంత వచ్చింది మనకి 2. సో ఇక్కడ వచ్చేసి పాయింట్ ఏంటి, 1, -1
2, ఇది వచ్చేసి మనకి గ్రాఫ్ మాట. ఇప్పుడు గ్రాఫ్లో చూద్దాం. చూడండి, నేను గ్రాఫ్ అనేది రెడీ చేసుకున్నాను, వీడియోలో అంత ఎక్కువ అవుతుందని. ఇప్పుడు ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ యొక్క పాయింట్స్ ఎక్స్ యాక్సిస్ 0 అండ్ వై యాక్సిస్ ఎంత మనకి -2 అంటే ఇక్కడ వస్తుంది 0, -2. అండ్ ఎక్స్ యాక్సిస్ వచ్చేసి 1, వై యాక్సిస్ ఎంత 0 అంటే ఇక్కడ 1, 0. ఈ రెండిట్లకి ఒక లైన్. దీని యొక్క లైన్. నెక్స్ట్ అనదర్ వచ్చేసి 3x - y - 4కి ఈ లీనియర్ ఈక్వేషన్ యొక్క పాయింట్స్ ఏంటి 1, -1 అంటే ఎక్స్ యాక్సిస్ 1, వై యాక్సిస్ వచ్చేసి -1 అంటే ఇక్కడ 1, -1. అండ్ ఎక్స్ యాక్సిస్ వచ్చేసి 2, వై యాక్సిస్ కూడా 2 అంటే ఇక్కడ వై యాక్సిస్ అంటే 2, 2 అంటే ఇక్కడ ఈ రెండు ఇలాగా చూడండి, ఇక్కడ వచ్చింది. ఫస్ట్ యొక్క లైన్ యొక్క లీనియర్ ఈక్వేషన్ రాసేయండి. ఏంటి 2x - y - 2 = 0. అనదర్ లైన్ వచ్చేసి 3x - y - 4 = 0. ఈ రెండిట్లకి కామన్గా ఒక పాయింట్ దగ్గర టచ్ అయింది. ఎక్కడ టచ్ అయింది? ఇక్కడ టచ్ అయింది చూడండి, 2 దగ్గర. సో ఇక్కడ x = 2 అండ్ y = 2 అంతే. దేర్ఫోర్ ఇక్కడ కూడా అదే రాస్తాం. దేర్ఫోర్ x = 2, y = 2. స్కర్ట్స్ = 2 అండ్ ప్యాంట్స్ వచ్చేసి కూడా ఎంత మనకి 2. స్కేల్ రాసుకోవాలి. నెక్స్ట్ స్కేల్ చూడండి. ఆన్ x యాక్సిస్ 1 centimeter = 1 unit. On y axis 1 centimeter = 1 unit. సరిపోయింది కదా, అన్ని కరెక్ట్గా 2 దగ్గర అనేది 2 దగ్గర అనేది టచ్ చేయండి. నెక్స్ట్ రిమైనింగ్ సమ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.